మా ఇంటి కథ ఈ సిరీస్ ఈటీవీలో స్ట్రీమింగ్ అవుతుంది మొత్తం 6 ఎపిసోడ్స్తో. ఈచ్ ఎపిసోడ్ రన్ టైం వచ్చేసి 20 to 30 minutes అలా ఉంటుంది. మరి ఫ్యామిలీ డ్రామాగా వచ్చిన ఈ సిరీస్ ఎలా ఉందని డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఆ సిరీస్లో స్టోరీ అయితే పెద్ద ఏముండదు. మన చిన్నప్పటి మెమరీస్ని మళ్ళీ గుర్తు చేసేలాగా ఎపిసోడ్కి ఒక్కో ఎలిమెంట్ని టచ్ చేసుకుంటూ ఈ 6 ఎపిసోడ్స్ని తీసుకుని వెళ్ళారు. మనం కూడా చాలా బాగా రిలేట్ అవుతాం ప్రతి ఒక్క క్యారెక్టర్కి. ఇంకా సిరీస్లో మొత్తం ఫాదర్ ఆర్ మదర్ని మెయిన్ క్యారెక్టర్ కింద పెట్టి ఆ క్యారెక్టర్ పర్స్పెక్టివ్లోనే చూపించకుండా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరినీ సమానంగా చూపిస్తూ చాలా బాగా తీసుకుని వెళ్ళారు ప్రతి ఒక్క సీక్వెన్స్ని. ఇంకా పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే మెయిన్ లీడ్స్ కింద చేసిన ఫ్యామిలీ మెంబర్స్ యాక్టింగ్ అయితే చాలా న్యాచురల్గా అనిపించింది. మిగతా సైడ్ క్యారెక్టర్స్లో చేసిన వాళ్ళ యాక్టింగ్ మాత్రం చాలా ఆర్టిఫిషియల్గా అనిపించింది. అలానే మెయిన్గా మనకు చూపిస్తున్న ఫ్యామిలీ మెంబర్స్లో చిన్న కొడుకు కింద చేసిన అబ్బాయి కూడా చాలా కష్టపడ్డాడు యాక్టింగ్ చేయడానికి. కానీ ఏదో ట్రై చేశాడు, బట్ ఇట్స్ ఓకే. ఇంకా సిరీస్లో 3 times చిన్న విషయాల్లో కంటిన్యూటీ అనేది మిస్ అయింది. అది కూడా కొంచెం చూసుకుంటే బాగుండేది. ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ అయితే యావరేజ్గా అనిపించాయి. ఎడిటింగ్ అయితే స్మూత్గా బాగుంది. ఇంకా ఓవరాల్గా ఈ సిరీస్ ఎలా ఉందని అడిగితే సిరీస్లో ఎన్ని మిస్టేక్స్ ఉన్నా మనం ఇందులో ఉండే ఎమోషన్కి బాగా కనెక్ట్ అవ్వడం వల్ల మిస్టేక్స్ కనిపించినా చూసి చూడనట్టు వదిలేస్తాం. అంటే అదే డైరెక్టర్ తప్పు కాదులే, తనకి ఇచ్చిన బడ్జెట్లో తను న్యాయం చేశారని చెప్పొచ్చు. కానీ ప్రొడక్షన్ వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ బడ్జెట్ ఇచ్చుంటే బాగుండేది, అవుట్పుట్ ఇంకా బాగా వచ్చేది అనుకుంటా మిస్టేక్స్ ఏం లేకుండా. ఇంకా 90s వెబ్ సిరీస్ తర్వాత ఈటీవీ నుంచి ఆ రేంజ్ కంటెంట్ ఏదైనా వచ్చిందని అంటే అది ఇదే. ఇన్ఫాక్ట్ నాకు 90s కన్నా ఇదే బాగా నచ్చింది. ఎక్కువ హడావుడి ఏం లేకుండా సింపుల్గా ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. ఈ సిరీస్ని అయితే అస్సలు మిస్ అవద్దు, మస్ట్ వాచ్ అని చెప్తాను నేనైతే. ఒకవేళ మీరు ఆల్రెడీ ఈ సిరీస్ని చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.